శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథముల నుండి మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. ప్రార్థన. మహోన్నతులానికి స్తోత్రం చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మానవుణ్ణి కోరుతున్న విధానం ఏమిటి అనగా, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఉత్తమమైన మార్గాన్ని అనుసరించి సాగడంలో ఎంతో సంతోషము, కుటుంబము సాఫీగా సాగలదు. దేవుడు కోరుతున్నది మొదటిది ఏమనగా న్యాయముగా నడుచుకోవడం. న్యాయమును ప్రేమించే వారుగా ఈ లోకంలో మనం నివసించాలి. అన్యాయము, అక్రమము జరుగుతున్న దినములు ఇవి. కాబట్టి న్యాయవంతుడైన క్రీస్తును అనుసరించి సాగుతున్నప్పుడు న్యాయమును అనుసరించి మనం జీవించగలం. రెండవది కనికరమును ప్రేమించుట. కనికరం కలిగి నివసించవలేను. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరింపబడుదురు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూడగలం. నా జీవితంలో కనికరమును పొంది దేవుని దీవెన పొందుకొని ఇతరులు కనికరము చూపెడుతూ దేవునికి మహిమకరంగా నివసించాలి. మూడవదిగా దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. దీనత్వము, వినయము, విధేయత కలిగి నివసించే కృప మనం కోరుకోవాలి. యేసుక్రీస్తు మానవుడు ఈ లోకములో ఆయన జన్మించి మనందరి కొరకు ఆయన వినయము చూపించి విధేయత కలిగి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఆ ప్రభువును మనం అనుసరించి సాగాలి. ఆయన దీనత్వం కలిగిన వాడు కాబట్టి మనము కూడా దీన స్వభావం కలిగి, దీన మనసు కలిగి, వినయం కలిగి నివసించి దేవునికి మహిమకరంగా ఉండే కృపా భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. మహోన్నతుల స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వింటున్న వారిని దీవించండి. వినయము, విధేయత, న్యాయము, కనికరం కలిగి ఈ లోకములో మేము జీవించి నీకు మహిమ తెచ్చేవారికి ఉండి కృప చూపమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడేయండి, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.